పాండవుల 12 సంవత్సరాల వనవాసం పూర్తయింది. ఇక అసలైన ఉద్రిక్తత కాలం మొదలైంది. అదే 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అజ్ఞాతవాసం ముఖ్యమైన 3 నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, ఆ 1 సంవత్సరం పాటు అడవిలో కాకుండా జనాలు సంచరించే ప్రదేశంలో నివసించాలి. రెండోది, ఆ 1 సంవత్సరం వీరి యొక్క ఊరిని, పేరుని, ఐడెంటిటీని ఎక్కడ వాడకూడదు. ఇక చివరిది, ఈ సంవత్సరం వీరని దుర్యోధను పట్టుకుంటే మరలా 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వీరు చేయాలి. దుర్యోధనుడు ఈ అజ్ఞాతవాసం కాలం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడు పాండవులను పట్టుకుంటే ఏ యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. రాజ్యంలో ఒక్కడికి భూమిని కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఎప్పటికీ ఇలానే చక్రవర్తిగా ఉండొచ్చనే ఆశ. పైగా పాండవుల మీద పగ తీర్చుకోవాలనే కోరిక కూడా ఆయనకు తీరుతుంది. ఆ సమయంలోనే పాండవులు ఏం చేయాలో, ఎక్కడుండాలో ఒక కపట నాటక సూత్రధారి సెలవిచ్చాడు. అతనే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరికి వచ్చి, ధర్మరాజా, మీ 12 సంవత్సరాల అరణ్యవాస కాలం గడిచిపోయింది. ఇక మిగిలింది 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ కాలం చాలా క్లిష్టమైంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరన్నది, ఎక్కడున్నది ఎవ్వరికి తెలియకూడదు. అందుకు అత్యంత అనువైన ప్రదేశం మత్స్యదేశం, అదే విరాట రాజ్యం. మీరు మీ పేర్లని, వేషభాషల్ని మార్చుకొని విరాట రాజ్యం ఆస్థానంలో ఉద్యోగం సంపాదించి ఈ 1 సంవత్సరం కాలం గడపండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని సలహా ఇచ్చాడు. కృష్ణుడు చెప్పినట్టే పాండవులు వేషధారణ, పేర్లని మార్చుకొని విరాట రాజ్యంలోకి ప్రవేశించారు. మొదటగా ధర్మరాజు పురోహితుడి వేషంలో విరాట రాజ్యం ఆస్థానానికి కంకబొట్టు అనే పేరుతో ప్రవేశించి రాజుకి సలహాదారుడిగా, యాగాలు చేయించే పురోహితుడిగా ఉద్యోగం సంపాదించాడు. 2 రోజుల తర్వాత అర్జునుడు తనకి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇక్కడ వాడుకొని నపుంసకుడిగా మారి బృహన్నల అనే పేరుతో ఆస్థాన నర్తకులకి, చలికత్తెలకి నాట్యం, సంగీతం నేర్పించేవాడిగా ఉద్యోగం సంపాదించాడు. ఇక్కడ అర్జునుడికి శాపం కూడా వరంలా మారింది. మరో 2 రోజుల తర్వాత కన్నులు తిరిగిన ఒక పెద్ద భారీ కాయంతో వల్లభుడు అనే పేరుతో వంటవాడిలా మరొకరు ప్రవేశించారు. అతడే భీముడు. తరువాత నకులుడు గృంతిక అనే పేరుతో గుర్రాల శాలలో, సహదేవుడు తంటిపాల అనే పేరుతో గోవులకి కాపరిగా ఉద్యోగాలు సంపాదించి స్థిరపడ్డారు. ఇక చివరిగా మిగిలిన పెద్ద సమస్య ఏంటంటే ద్రౌపది. వీరంతా వారి వారి స్థానాల్లో స్థిరపడ్డారు, కానీ ద్రౌపదిని మారువేషంలో దాచడం చాలా కష్టం. ఎందుకంటే ద్రౌపది అత్యంత సౌందర్యవతి. అంతటి అందాన్ని వేషంతో మనం దాచలేం. ఒకవేళ అలా దాచగలిగినా ఆమె దగ్గర దాచలేని మరొకటి ఉంది, అదే ఆమె కోపం. ఆ కాలంలో అత్యంత అందం, కోపం ఒకే అమ్మాయిలో ఉందంటే అది ద్రౌపదే అని నిర్ధారణ. సో ఆమెని వాళ్ళ శక్తికి మేర ప్రయత్నించి సైరేంద్రి అనే పేరు పెట్టి పువ్వులమ్మే స్త్రీగా మార్చారు. ఇక దుర్యోధనుడి వేట మొదలైంది. తన తమ్ముళ్ళని, సైనికుల్ని పాండవులు ఎక్కడున్నారో వెతికి పట్టుకోమని అడవుల్లోకి అన్ని రాజ్యాలకి పంపించాడు. పురోహితుల్ని, పండితుల్ని, జ్యోతిష్యుల్ని, అఘోరాలని పిలిపించి వారు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం అంజనం వేయించాడు. కానీ తన ప్రయత్నం ఫలించలేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు దుర్యోధనుడి గూఢచారులు విరాట రాజ్యంలో ఒక పూలు అమ్ముకునే అత్యంత అందమైన అమ్మాయిని చూసి ఈమె ద్రౌపది ఏమో అనే సందేహం వచ్చి ఆమె దగ్గరికి వెళ్తున్నారు. ద్రౌపదికి ఆ గూఢచారులకు అనుమానం వచ్చిందని విషయం అర్థమైంది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. దుర్యోధనుడి గూఢచారులకి ఈ పూలమ్మే ఆవిడే ద్రౌపది ఏమో అనే అనుమానం వచ్చింది. కానీ అత్యంత అందం ఒకటే ఉంటే ద్రౌపది కాదు, దానికి మించిన కోపం కూడా ఉండాలి. కాబట్టి ఈమె కోపం ఉందో లేదో టెస్ట్ చేయడానికి ద్రౌపది దగ్గరికి వచ్చి ఆమెతో అసభ్యంగా మాట్లాడి అవమానించడం మొదలుపెట్టారు. ద్రౌపదికి కోపం వస్తుంది, కానీ తన కోపాన్ని బయటపెట్టట్లేదు. వీరు ఇంకా నీచంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ద్రౌపదికి కోపం పెరిగిపోతుంది. ఆమె కోపాన్ని చూడాలని వీరు చాలా ఎదురు చూస్తున్నారు. ఇక ద్రౌపదికి సహనం నశించి వీరు అంతు చూద్దామని వాళ్ళ వైపు చూసి తను అరవబోతుంటే, ఎవర్రా మీరు అని ఒక పెద్ద ఆడగొంతు వినిపించింది. కానీ ఆ గొంతు ద్రౌపదిది కాదు, విరాటరాజు భార్య సుధిష్ణది. ఆమె అప్పుడే అటుగా పల్లకిలో వెళ్తూ ఈ గూఢచారులు ద్రౌపదిని ఏడిపించడం చూసి తన సైనికులతో దుర్యోధనుడి గూఢచారుల్ని తరిమి కొట్టించింది. అప్పుడు బాధపడుతున్న ద్రౌపదిని తన రాణి మందిరానికి సుధిష్ణ తీసుకువెళ్ళింది. ఎవరమ్మా నువ్వు? నిన్ను ఎప్పుడు చూడలేదు, నిన్ను చూస్తుంటే నాకన్నా నువ్వే మహారాణిలా కనిపిస్తున్నావు అని అడిగింది.
అప్పుడు ద్రౌపది, నా పేరు సైరేంద్రి, నాకు 5 భర్తలు, వారు గంధర్వ పురుషులు. కానీ ఒక ముఖ్యమైన కారణం కోసం వారు ఈ దేశం వదిలి వేరే దేశం వెళ్ళారు. 1 సంవత్సరం తర్వాత వారు తిరిగి వస్తారు. నేను ఇంతకు ముందు పాండవుల భార్య అయిన ద్రౌపదికి అలంకరణ చేసేదాన్ని అని చెప్పింది. వెంటనే సుధిష్ణకి ఒక ఆలోచన వచ్చింది. ద్రౌపదికి అలంకరణ చేసేదంటే ఈవిడికి చాలా నైపుణ్యం ఉంటుందని భావించి నాకు కూడా ద్రౌపదికి చేసినట్టే అలంకరణ చేస్తావా అని ఆమెకి ఉద్యోగం ఇచ్చింది. ఇక పాండవులు ద్రౌపది 11 నెలల పాటు అక్కడే ఆ విరాట ఆస్థానంలో ఉద్యోగాలు చేసుకుంటూ గడిపేశారు. ఇక మిగిలింది 1 నెల మాత్రమే. ఈ 1 నెల జాగ్రత్తగా ఉంటే ఇక ఎటువంటి సమస్య ఉండదు అని అనుకుంటున్న సమయంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సమస్య పేరే కీచకుడు. అప్పుడే కీచకుడు వేరే ఒక రాజ్యం పైన యుద్ధానికి వెళ్ళి జయించి తిరిగి వచ్చాడు. కీచకుడు సుధిష్ణ యొక్క తమ్ముడు. వాస్తవానికి మత్స్యదేశానికి రాజు విరాట రాజు అయినప్పటికీ ఆయన ఒక డమ్మి మాత్రమే. ఆ రాజ్యం పవర్ అంతా కీచకుడు చేతిలోనే ఉండేది. అలాంటి కీచకుడు ఒకరోజు తన అక్కనే పలకరించడానికి రాణి మందిరానికి వచ్చాడు. అక్కడ ద్రౌపదిని చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. యుద్ధం చేసి అలసిపోయిన కీచకుడికి ద్రౌపది నుండి రిలాక్సేషన్ దొరుకుతుంది అని భావించి తన చేయి పట్టుకొని రా నా పడక గదికి అని అన్నాడు. అప్పుడే ఆ మందిరానికి సుధిష్ణ వచ్చి, తమ్ముడు ఏం చేస్తున్నావు? ఈమె అందరిలాంటి స్త్రీ కాదు, ఈమె భర్తలు గంధర్వులు, వాళ్ళు చాలా శక్తివంతులు, ఆమె చేయి వదిలే అని గట్టిగా గద్దించింది. కీచకుడు ద్రౌపది చేతిని వదిలేశాడు. కానీ తర్వాత రోజు మరలా సుధిష్ణని కలిసి, అక్క నాకు ఎలాగైనా సైరేంద్రి కావాలి అని అడిగాడు. ముందు సుధిష్ణ ఒప్పుకోలేదు, కానీ కాసేపటికే ఆమెను ఒప్పించాడు. సరే తమ్ముడు, ఆమెను నేను నీ మందిరానికి పంపిస్తాను, కానీ తనని లోపరుచుకునే పని మాత్రం నువ్వే చూసుకో అని చెప్పి ఆ రోజు రాత్రి సుధిష్ణ ద్రౌపదిని పిలిచి 2 సీసాల సురపానం తీసుకురమ్మంది. వాటిలో ఒక సీసాలోని సురపానాన్ని సుధిష్ణ తాగడం మొదలుపెట్టింది. 2వ సీసాన్ని తన తమ్ముడు మందిరానికి వెళ్ళి ఇవ్వమని ద్రౌపదితో సుధిష్ణ చెప్పింది. ద్రౌపదికి అలా వెళ్ళడం అసలు ఇష్టం లేదు, కానీ రాణి మాటని కాదనలేక భయపడుతూనే కీచకుడు మందిరానికి వెళ్ళింది. కీచకుడు గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది. కీచకుడు తలుపు తెరిచి ద్రౌపదిని పైనుండి కిందకి ఒకసారి చూశాడు. ఎందుకో ఆ రాత్రిపూట ద్రౌపది తనకి ముందు చూసిన దానికన్నా చాలా అందంగా కనిపించింది. ఏంటి ఇలా వచ్చావు సైరేంద్రి అని అడిగాడు. దానికి సమాధానంగా ద్రౌపది, మీ అక్కగారికి ఇంతకుముందు 2 సీసాల్లో సుర్పానం నేను ఇచ్చాను, ఆమె ఒకటి తాగి మరో సీసా మీకు ఇమ్మంది అని చెప్పింది. అప్పుడు కీచకుడు, మా అక్క దాహం నువ్వు తీర్చావు, ఇక నా దాహం తీర్చు రా అని ఆమె భుజం మీద చేయి వేసి ఆమె పైటిని లాగిపోయాడు. దేనికి భయపడిన ద్రౌపదికి గుండాగిపోయినంత పనైంది. చీ నీచుడా, వదులు, నా భర్తలు గంధర్వులు, నువ్వు ఈ పాపానికి ఉడిగట్టావు అని తెలిస్తే నీ శరీరంలో ఒక్క ఎముక కూడా లేకుండా మొత్తం సున్నం చేసేస్తారు అని హెచ్చరించింది. కానీ దాన్ని కీచకుడు పట్టించుకోకుండా, హే ఈ రాత్రికి నువ్వే నా దాసివి, నా పక్కలో చేరక నీకు తప్పదు అని ఆమె బట్టలు చించడానికి ప్రయత్నించాడు. భయంతో ద్రౌపది పరిగెట్టడం మొదలుపెట్టింది. కీచకుడు వదలకుండా ద్రౌపదిని వెంబడించి జుట్టు పట్టుకొని ద్రౌపది చెంపల మీద తన మొరటని చేతులతో కొడుతున్నాడు. తనని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ద్రౌపది తన శక్తికి మేర తప్పించుకుంటుంది. ఆ కీచకుడి నుండి తప్పించుకుంటూ రాజుగారి సభా మందిరానికి వచ్చింది. ఆ సభలో రాజుగారు, తన మంత్రి, కొంతమంది పండితులు, పాండవులు కూడా ఉన్నారు. ద్రౌపది కాపాడండి అని అరుచుకుంటూ ఆ సభలోకి వచ్చింది. అలా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్న ద్రౌపదిని చూసి పాండవుల అందరి రక్తం మరిగిపోయింది. ద్రౌపది వెనకాల ఒక చేతితో సురపానం పట్టుకొని లేడిపిల్లని వెంటాడుతున్న మృగంలా కీచకుడు వచ్చాడు. ఇక వీడి అంతు చూస్తానని భీముడు అడుగు ముందుకు వేయబోతుంటే భీముడి చేతిని మరో చేయి గట్టిగా పట్టుకుంది. ఎవరా అని చూస్తే ధర్మరాజు. ధర్మరాజు అప్పుడు తమ్ముళ్ళందరి వైపు చూస్తూ ఇప్పుడు వద్దు అన్నట్టుగా తన తలను ఊపాడు. ఈ సమయంలో కూడా ధర్మం ఏంటన్నా అని భీముడు మనసులో అనుకుంటున్నా అన్న మాటని జవదాటలేక తమ్ముళ్ళందరూ అలా శిలలా నిలబడిపోయారు. కీచకుడు నేరుగా వచ్చి ద్రౌపది జుట్టును పట్టుకొని ఎదురుగా చూస్తే సభలో అందరూ కీచకుడు వైపు ఉరిమి చూస్తున్నారు. కీచకుడికి ఎందుకో తెలియని భయం కలిగింది. ఏంటి అందరూ నన్ను ఎంత కోపంగా చూస్తున్నారు అని అనుకొని ఇదేదో తేడా కొట్టేలా ఉందని తన మానభంగం ప్రోగ్రామ్ని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకొని ద్రౌపదిని వదిలి సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు అర్ధరాత్రి పాండవులు ద్రౌపదితో ఒక గదిలో మీటింగ్ పెట్టుకున్నారు. ఇక ద్రౌపదికి ఒళ్ళు మండి, మీరు అసలు మగవాళ్ళైనా, మగవేషంలో ఉన్న ఆడవాళ్ళ, సొంత భార్యని ఎవరో జుట్టు పట్టుకొని ఈడ్చుకొడుతుంటే శిలలాగా అలా ఉండిపోతారా? మీకు సిగ్గు, శరం, రోషం, అభిమానం ఏమీ లేదా అని తిడుతూనే ఉంది. ఎవరు ఏమి సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ద్రౌపది మాత్రం వినట్లేదు. చివరికి ధర్మరాజు, ద్రౌపది ఇక చాలు, ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా గద్దించాడు. ఎప్పుడు ధర్మరాజుని అంత కోపంగా చూడని ద్రౌపదికి కూడా ధర్మరాజు చూస్తే భయం వేసి ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ధర్మరాజు కోపం చూసి తన తమ్ముళ్ళకు కూడా భయం వేసి వాళ్ళు తలదించుకునే ఉన్నారు. అప్పుడు ధర్మరాజు భీముడి దగ్గరికి వచ్చి తన భుజం మీద చేయి వేసి, భీమా రేపు రాత్రికి ఏం చేయాలో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి ధర్మరాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఇక తమ్ముళ్ళ మొహంలో ఆనందం మొదలైంది. అన్నే పర్మిషన్ ఇచ్చాక ఇక ఆగేదేంటని భీముడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి తన ప్లాన్ని చెప్పాడు. వీరు అనుకున్నట్టే మరుసటి రోజు మధ్యాహ్నం ద్రౌపది ఉద్యానవనంలో ఉండగా కీచకుడు మరలా ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమెను చూస్తూ, సైరేంద్రి, నీకు వేరే మార్గం లేదు, నువ్వు నా దాసివి కాక తప్పదు, నిన్న తప్పించుకున్నావు, ఈరోజు నువ్వు తప్పించుకోలేవు అని అన్నాడు. దానికి సమాధానంగా ద్రౌపది కూడా నెమ్మదిగా, అవును నిజమే, నేను తప్పించుకున్నావు, ఈరోజు నువ్వు తప్పించుకోలేవు అనంది. ఏమన్నావు సరిగ్గా వినిపించలేదు అని ద్రౌపది చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ద్రౌపది వెంటనే, ఇదే నాకు నచ్చంది, ఆడవాళ్ళ దగ్గర ఇంత మొట్టగా ప్రవర్తిస్తే ఏ స్త్రీ నేను ఇష్టపడుతుంది అనంది. వెంటనే కీచకుడు నవ్వి, అవును సైరేంద్రి, నాదే తప్పు, ఇక మొట్టగా ఉండను, నీకు నచ్చినట్టే నేను ఉంటాను, అయితే ఈ రాత్రికి నా మందిరానికి వస్తావు కదా అని అడిగాడు. అప్పుడు ద్రౌపది, అక్కడ వద్దు, ఈరోజు పౌర్ణమి, వెన్నెల వెలుగు అత్యంత అందంగా ఉంటుంది, ఈ ఉద్యానవనం పక్కన ఒక పెద్ద గది ఉంది, అక్కడ ఎప్పుడు ఎవరు ఉండరు, అక్కడ కలుద్దాం అనంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.